హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మరి సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మన తనువుల కలయిక పార్ట్ 1 ప్రోమో చూసేద్దాం. ఇద్దరు ప్రేమికుల మధ్య యుద్ధం. 2 కుటుంబాల మధ్య పగ. అవేమీ తెలియని 2 మనసులు లేలేత ప్రాయాలు కలిశాయి. ఒకరి పంతం వల్ల ఆ కుటుంబం మొత్తం చిన్నాభిన్నం అయ్యింది. అదే సమయంలో ఆ 2 మనసులు కలిసిన తనువులు కూడా కలిశాయి. వారి మధ్య జరిగే సంఘటనలే ఈ కథ. ఇదే మన తనువుల కలయిక స్టోరీ. స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిటీలోని టాప్ రిచ్ 5 స్టార్ హోటల్. అందులో ఒక రూమ్లో అందంగా మల్లె రోజా పూలతో అలంకరించి రూమ్ అంతా అత్తరు సువాసనలతో అగరొత్తుల పొగలతో గుమగుమలాడుతూ ఉంది. ఆ గదిని చూస్తే ఎవ్వరికైనా మతిపోతుంది. అందమైన బెడ్ మీద అందంగా అలంకరించుకుని మౌనంగా గోడకు ఆనుకుని నిలబడి ఉంది. తెల్లటి పాలరాతి శిల్పంలా, జక్కన్న చెక్కిన శిల్పంలా, పికాసో గీసిన బొమ్మలా అందంగా ఉంది. పెద్ద పెద్ద కళ్ళకు కాటుక పెట్టి, చక్కటి కొటేరా లాంటి ముక్కుకు ముక్కెర పెట్టి, చిట్టి చిట్టి పెదవులకు ఎర్రని లిప్స్టిక్, చెవులకు జుంకాలు, తలనిండా మల్లెపూలు, మెడలో బంగారు చంద్రహారం, చేతులకు బంగారు గాజులు, తెల్లటి పాలరాతి దేహానికి కాస్ట్లీ సిల్క్ షిఫాన్ శారీ, సన్నటి కాళ్ళకు మువ్వలు, చాలా అందంగా దేవకన్యలా మెరుస్తూ ఉంది. ముఖం ఎంత కలగా ఉన్నా ముఖంలో నవ్వు అనేదే లేదు. ఈరోజు ఆమెకు మొదటి రాత్రి. అది పెళ్ళైన తర్వాత జరిగే మొదటి రాత్రి కాదు. కేవలం ఒక అగ్రిమెంట్ ప్రకారం జరిగే మొదటి రాత్రి. బాధగా, భారంగా, గుండె వేదనతో, అయిష్టంగా, తప్పనిసరి పరిస్థితిలో ఇలా తన శరీరం ఒకరికి ఇవ్వడానికి ఒప్పుకుంది. డోర్ చప్పుడైతే తల ఎత్తి డోర్ వైపు ఒకసారి చూసింది. సీరియస్గా ఆమెను చూస్తూ లోపలికి వచ్చాడు నిఖిల్. అందగాళ్ళకే అందగాడు. తెల్లగా 6 అడుగుల ఎత్తుతో 2.5 అడుగుల ఛాతీతో దిట్టంగా గంభీరంగా ఉన్నాడు. నుదురు మీద పడే సిల్కీ హెయిర్, తేనె కళ్ళు, కొటేరులాంటి ముక్కు, అమ్మాయిలకు ఉన్నట్టు ఎర్రటి పెదాలు, జుట్టు, బియర్డ్తో చాలా అందంగా, అంతే సీరియస్గా కోటును భుజాన వేసుకుని ఆమె ముందుకు వచ్చాడు. 10,000 కోట్ల ఆస్తికి ఒకే ఒక్క వారసుడు. చాలా డబ్బులు ఉన్నాయి. అలాగే బల్బు కూడా ఉంది. పొగరు తన ఇంటి పేరు, రౌడీయిజం తన ఒంటి పేరు. మూడొస్తే అవతల వారికి చుక్కలు కనబడతాయి. రొమాన్స్ అంటే బాబుకి ప్రాణం. అందులో ఆడితేరిన మొనగాడు కింగ్. నిఖిత తల దించుకుని ఉంది. మన హీరోయిన్ పేరు నిఖిత. భయంగా అతన్ని చూసింది. లుక్ ఎట్ మీ అన్న బేస్ వాయిస్తో గట్టిగా అరిచాడు. దెబ్బకు నిఖిత జరుచుకుని అతని వైపు చూసింది. అసలే అందగాడు. కాస్త బలుపు కూడా ఎక్కువే బాబుకి. అమ్మాయిలందరినీ కావాలనే రొమాన్స్ని ఎప్పుడూ ఆన్లోనే ఉంచుకుంటాడు. 4 రోజులుగా వర్క్ బిజీ వల్ల ఎవరినీ తన దగ్గరకు పిలుచుకోలేదు. లోపల వేడి పెరుగుతుంది. అందుకే ఆగలేకపోతున్నాడు. ఆమె నుదుటిన ఒక్క వేలుతో పొడిచి దాన్ని అలాగే కిందకు పోనిస్తూ లిప్స్ను 2 వేళ్లతో లాగి, సూపర్గా ఉన్నావు, నేను ఫ్రెష్ అయి వస్తాను అని కోట్ను బెడ్ మీద పడేశాడు. వాష్రూంలోకి వెళ్తూ, నేను వచ్చేసరికి నీ డ్రెస్ తీసేసి బెడ్ మీద పడుకుని రెడీగా ఉండు, టైం వేస్ట్ చేయకు అని కసిరినట్లు చెప్పి వెళ్ళిపోయాడు. బాధగా అక్కడే కూలబడిపోయింది నిఖిత. నిఖిల్ నిఖిత పనిచేసే కంపెనీకి బాస్ కూడా. ఆమె అతనికి పిఏ. 5 నిమిషాల్లో టవల్ చుట్టుకుని వచ్చాడు. ఆమె అలాగే కింద పడి ఉంది. నిఖిత అని కొంచెం గట్టిగానే అరిచాడు నిఖిల్. ఉలిక్కిపడి లేచి నిలబడింది. ఏం చెప్పా నీకు, కమ్ ఫాస్ట్ అని టవల్ తీసేసి ఓన్లీ బాక్సర్తో వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. ఆమెని సీరియస్గా చూస్తూ ఉన్నాడు. సరే అని కష్టంగా స్లోగా ఒక్కొక్క నగ తీస్తుంది. ఏ నిఖిత, టైం పాస్ చేస్తున్నావా అని కసిరి అతనే వచ్చి ఫాస్ట్గా అన్నీ తీసేసి ఆమెను ఎత్తుకుని బెడ్ మీదకి చేరాడు. తను మౌనంగానే ఉంది. ఆత్రంగా ఆమె మోమంతా ముద్దుల వర్షం కురిపించాడు. పంటిఘాట్లు పెడుతూ ఆమెతో చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు.
ఆమె ఎదభాగం అతని చేతుల్లో నిమిడింది. బయట కొంగును తప్పించాడు. నాభిని చేరి తన ఇష్టం వచ్చినట్లు కొరుకుతూ ఉన్నాడు. నొప్పిని పంటి బిగువున దాచుకుంది నిఖిత. ఆమెను పూర్తిగా నగ్నంగా మార్చి తను కూడా మారిపోయాడు. ఆమె తనువంతా తాకి, స్పృశించి, మురిసి, మైమరిచి చాలా చాలా హార్డ్‌గా ఆమెను ఆక్రమించుకున్నాడు. డిమ్ బెడ్ లైట్ల వెలుగులో అందంగా మెరుస్తున్న పాలరాతి బొమ్మను చూస్తుంటే అతని మనసు, తనువు ఆమె తనువును విడవాలనే లేదు. రాత్రంతా కరుగుతుంది కానీ అతనిలో కోరికనేది తగ్గలేదు. ఆమెను మరింతగా తనలో కలుపుకుంటూనే ఉన్నాడు నిఖిల్. ఆమెపై అతని మగతనపు అహం చూపిస్తున్నాడు. ఆమె 2 చేతులను వెనక్కి నెట్టి గట్టిగా అదిమిపెట్టాడు. నిఖిత కళ్ళు గట్టిగా మూసుకుని ఉంది. తనువును అతనికి అప్పగించి అతనితో, లోకంతో, మరి దేనితో కూడా సంబంధం లేకుండా మూగగా రోదిస్తుంది. రాత్రంతా వదల్లేదు. అతనికి అలుపన్నదే రాలేదు. ఇలా ఎలా ఉంటారో కూడా ఆమెకి అర్థం కాలేదు. రాత్రంతా వదల్లేదు. అతనికి అలుపన్నదే రాలేదు. ఇలా ఎలా ఉంటారో ఆమెకు అర్థం కాలేదు. తెల్లవారుజామున 4 అయ్యింది. అలుపొచ్చి ఆమె ఎదపై సేద తీరాడు. అతను నిద్రలోకి జారగానే కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది. నిఖిత అల్లరి పిల్లలా కనిపించే అమాయకపు పిల్ల. ఓ మిడిల్ క్లాస్ గర్ల్. అమ్మా నాన్న జాబు, ఇదే తన జీవితం. సడన్గా తన తండ్రికి యాక్సిడెంట్ అయ్యింది. ఆపరేషన్కి డబ్బులు కావాలి. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఇంతకు ముందే నిఖిల్ తనతో కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుని తనతో పడుకుని ఒక బిడ్డను కని ఇవ్వమని అడిగాడు. 2 ఏళ్లకు 2 కోట్ల రూపాయలు ఇస్తాననడంతో తనకి అదంతా గుర్తుకు వచ్చి అతన్ని కలిసింది. వారం క్రితం లీగల్గా అగ్రిమెంట్ చేసుకున్నాడు. బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్ళి ఈరోజే వచ్చాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని తన్ని ప్రాణంగా చూసుకునే భర్తకు శరీరం అర్పించాలని అనుకుంది. కానీ ఒక వెధవకి, ప్లే బాయ్కి అసలు ఆడదంటే దానికే తప్ప దేనికి పనికి రాదని చీప్గా చూసే లాఫర్ లఫుట్ గాడికి తన తనువునివ్వటం అస్సలు ఇష్టం లేదు. కానీ తప్పడం లేదు. ఆమెకు నిద్ర లేదు. ఉదయం 7 అవుతుంటే లేచాడు. అంతసేపు కూడా ఆమె ఎద పొంగుల మీదనే ఉన్నాడు. మళ్ళీ ఆమెను తనలో కలుపుకున్నాడు తన ఇష్టంతో పని లేకుండా. మరి అలాంటి కోట్లకి వారసుడైన నిఖిల్ నిఖితాని ప్రేమిస్తాడా? ఈ అగ్రిమెంట్ మ్యారేజ్ మరి చివరిదాకా ఉంటుందా? మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. లైక్స్ ఎక్కువ వస్తే స్టోరీస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు స్టోరీ నచ్చకపోతే కామెంట్ చేయండి, ఆపేస్తాను. ఏదైనా మీ ఇష్ట ప్రకారమే వెళ్తా. మీకు నచ్చితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. స్టోరీ అయితే చాలా 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 బాగుంటుంది. ట్రస్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.